హలో సార్. అశోక్. హలో సార్. కూర్చో కూర్చో. ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఆర్డర్ చేయండి. అరే, ఆర్డర్ అంతా ఏది లేదు. ముందుగా టీ కాఫీ ఏదైనా తాగుతావా? సరే, టీ తాగుతాను. సునీల్, చెప్పండి సార్. ఒక టీ తీసుకురా. అలాగే సార్. చక్కెర తక్కువగా వేయమనండి. చక్కెర మీడియం. అలాగే సార్. త్వరగా తీసుకురా. ఓకే సార్. సరే, విషయం ఏంటంటే నేను ఒక అందమైన అమ్మాయిని పెట్టి ఒక సినిమా తీద్దామని అనుకుంటున్నా. అందువల్ల నువ్వు ఒక మంచి స్టోరీ రాసుకురా. మీకు తెలుసు కదా సార్, ఒక కథ రాయడానికి ముందు ఆ క్యారెక్టర్ గురించి రీసెర్చ్ చేయనంత వరకు నేను టచ్ చేయనని. మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి, తప్పకుండా నేను ఆ స్టోరీ రాస్తాను. సరే, ముందుగా రీసెర్చ్ చెయ్యి, కానీ కథ బాగుండాలి. ఫుల్గా లవ్, సస్పెన్స్ ఉండాలి, యాక్షన్, కొంచెం ఎమోషన్గానూ ఉండాలి. మీకు నా టాలెంట్ గురించి తెలుసు కదా సార్, అద్భుతంగా స్టోరీ రాస్తాను, రికార్డులు బ్రేక్ చేసే స్థాయిలో. గుడ్. టీ తాగు. థ్యాంక్ యూ సార్. సరే, ఇంతకుముందు నువ్వు చేసిన కథ ఏమైంది? అది అప్పుడే కంప్లీట్ అయిపోయింది సార్. నేను ఎప్పుడు సబ్మిట్ చేశాను. అయిపోయిందా? అవును సార్. తర్వాత నేను నా కోసం కూడా ఒక స్టోరీ రాస్తున్నాను. అలాగా? కానీ సార్, మీరు ఓకే అంటే నాకు ఈ స్టోరీయే ఇంపార్టెంట్. ముందు నేను మీకోసం స్టోరీ రాస్తాను. వెరీ గుడ్. అవును సార్. ఈ స్టోరీ చాలా అవును, ఇంపార్టెంట్. తప్పకుండా మంచి స్టోరీ రాస్తాను. బాగుండాలి. నమ్మండి, తప్పకుండా మంచి స్టోరీ రాస్తాను. మీకు కూడా నచ్చుతుంది సార్. ఇప్పుడు నేను బయలుదేరుతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఈయనకి కాల్ చేద్దాం. సార్, ఇందులో ఒక సైన్ చేయండి. ఓకే. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. హలో. చెప్పు బాబు. మీ దగ్గర ఏదైనా కాల్ గర్ల్ నంబర్ ఉందా? పర్వాలేదే, ఏంటి విషయం చెప్పు. ఇప్పుడు డైరెక్టర్ పని నుంచి వేరేదో పని చేస్తున్నట్టున్నావు. హలో సార్, డైరెక్టర్ కాదు, రైటర్. తర్వాత నేను త్వరగా కాల్ గర్ల్స్ మీద ఒక స్టోరీ రాయాలి. అందుకోసమే మిమ్మల్ని నంబర్ అడుగుతున్నాను. తెలుసుంటే చెప్పండి. సరే సరే, ఓకే బాబు, ఓకే. నేను ఇప్పుడే తన నంబర్ వాట్సాప్ చేస్తాను. ఓకేనా? సరే, ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, సరే బాబు. వీడి చాలా జల్సాలు చేస్తున్నట్టున్నాడు. హలో. హలో, నేను ఇప్పుడు మాట్లాడుతున్నది జాన్వితోనే కదా? అవును, ఎవరు? యాక్చువల్లీ రాయ్ సరే నాకు మీ నంబర్ ఇచ్చారు మేడం. నేను ఒకసారి మిమ్మల్ని కలవాలి. ఈ రోజు ఈవినింగ్ మీరు ఫ్రీగా ఉన్నారా? చెప్పండి జాన్వి మేడం. ఇంతకీ రాయ్ మీకు నా చార్జెస్ గురించి చెప్పుంటారు కదా? ఓకే ఓకే, పేమెంట్ గురించి ఏం బాధపడకండి. సరే చెప్పండి, ఏ లొకేషన్కి రావాలి? మీరు నా లొకేషన్కి వస్తారా లేదా నేనే మీ లొకేషన్కి రావాలా? ఓకే, మీరే నా లొకేషన్కి వచ్చేయండి. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ మీ లొకేషన్ చార్జెస్ ఎక్కువగా ఉంటాయి కదా? ఓకే, పేమెంట్ గురించి మీరు ఏం బాధపడకండి. తొందరగా వచ్చేయండి. సరే, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే, బాయ్. అరే రండి జాన్వి, కూర్చోండి. మీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా చెప్పండి, మీరేం తీసుకుంటారు? టీ, కాఫీ, ఇంకా వేరేదైనా? ఇలా చూడు, నాకు ఇంతలా మర్యాదని ఎవ్వరు అసలు ఇవ్వలేదు. సరే, అదంతా వదిలేసి నువ్వు చెప్పు, బెడ్రూమ్కి వెళ్దామా లేదా ఇక్కడ?
డిఫరెంట్ స్టైలా లేదా సింపుల్? లేదు, నేను అలాంటిదేం చేయడానికి పిలవలేదు. ఆహా, ఏంటి నువ్వు చేయడానికి పిలవలేదంటే ఏంటి అర్థం? ఇలా చూడు, నాకు ఫుల్ పేమెంట్ వచ్చేయాల్సిందే. నువ్వు చేసినా సరే చేయకపోయినా సరే నాకు అనవసరం. ఓకే ఓకే, మీ పేమెంట్ మీకు దొరుకుతుంది, దాని గురించి మీరేం బాధపడకండి. కానీ నేను మిమ్మల్ని ఏమి చెయ్యను. ఏం చెయ్యవు, కానీ నాకు ఫుల్ పేమెంట్ ఇచ్చేస్తావా? పర్లేదే. సరే ఒకటి చెప్పు, నీ సమస్య ఏంటి? నీ బాడీలో ఏదైనా సమస్య ఉందా ఏంటి, లేదా నీ బేస్మెంట్ లో ప్రాబ్లమా? ఇదిగో చూడండి జాన్వి, నేను ఒక రైటర్ని. కాల్ గర్ల్స్ గురించి ఒక స్టోరీ రాస్తున్నాను. దానికోసమే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఎందుకంటే నేను ఒక విషయం తెలుసుకోవాలి, మీలాంటి అమ్మాయిలు ఈ ఫీల్డ్ లోకి రావడానికి కారణం ఏంటని. స్టోరీ రాయబోతున్నావా? అంటే ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తావా ఏంటి? కెమెరా ఎక్కడ ఉంది చెప్పు. అలాంటి కెమెరాలు ఏమి ఇక్కడ లేవు జాన్వి. అయితే నా కథ విను. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు నన్ను కొందరు ఎత్తుకెళ్లి వ్యాన్లో తీసుకెళ్లిపోయి నాకిష్టం లేకుండానే ముంబైకి తీసుకెళ్లి రెడ్ లైట్ ఏరియాలో నన్ను అమ్మేశారు. నేను అక్కడి నుంచి బయటికి రావడానికి చాలా ట్రై చేశాను, కానీ నేను తప్పించుకోలేకపోయాను. నేను అందరితో చెప్పాను నేను మా ఇంటికి వెళ్ళాలి అని, కానీ నా మాట ఎవరు వినిపించుకోలేదు. ఆ 4 గోడల మధ్య బానిసలా బతికాను. నేనెప్పుడు వయసులోకి వచ్చానో నాకే తెలియకుండా నేను బ్రతికేస్తున్నాను తెలుసా. నీ సొంత ఊరేంటి? గుర్తులేదు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు మాత్రమే గుర్తున్నాయి, అది కూడా దుమ్ము కొట్టుకుపోయాయి. అలాగే ఉన్నీలే, అయినా నేను దేనికి అసలు పనికి రానులే. మళ్ళీ ఇంటికి వెళ్ళలేను. ఇక్కడ రోజు మగాళ్ళని మార్చడం అలవాటైపోయింది. మా ఊరి వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఇక నేను ఎక్కడికి వెళ్ళను అని. అందువల్ల ఉదయం వెళ్తాను, తర్వాత సాయంత్రం అదే ఏరియాకి తిరిగి వెళ్ళిపోతాను. కానీ నేను ఒక స్వతంత్రమైన పక్షిని. ఢిల్లీ నుంచి తర్వాత ముంబైకి వచ్చాను. ఇక్కడ సొంతంగా ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను తెలుసా. బిజినెసా? ఏం బిజినెస్? అరే ఇదే బాబు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. నీలాంటి మగాళ్లకు సర్వీస్ ఇవ్వడం. కానీ నేను వేరే వాళ్ళకంటే చాలా డిఫరెంట్. అలా అంటావా? అలా అనిపించట్లేదే. సరే ఓకే, నేను బయలుదేరుతాను. తర్వాత నీకు నచ్చిందా లేదా? చాలా బాగా కంపెనీ ఇచ్చావు. నిన్ను మెచ్చుకోవడానికి పదాలే తోచట్లేదు. నువ్వు చెప్పు, నీకెలా అనిపించింది? నాకు చాలా చాలా నచ్చింది రైటర్ సార్. అందులో ఏం డౌట్ లేదు. నాలో ఏదైనా తక్కువ ఉందా ఏంటి? సరే, ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు. రేపు మళ్ళీ కలుద్దాం. డబ్బులు తీసుకో, మర్చిపోకుండా రేపు మళ్ళీ వచ్చేయాలి. థ్యాంక్ యూ రైటర్ సార్. అసలు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా నువ్వు కూడా సరెండర్ అయిపోయావు కదా. తప్పకుండా తప్పదు కదా మరి. ఆడవాళ్ళ ముందు ఎంతో పెద్ద ఋషులు మునిలే పడిపోయారు. నేను ఒక సాధారణమైన మగాడిని. సరే, ఇక నేను బయలుదేరుతాను. ఒక్క విషయం, నేను నీకు ఎంత పెద్ద కథ చెప్పాను కదా, విషాదమైన కథ, అదంతా అబద్ధమే. నా కళ అసలేం జరగలేదు, అర్థమైందా? ఇది కేవలం ఎంజాయ్మెంట్తో కలిపి కాస్త డబ్బులు కూడా సంపాదించొచ్చు. అందుకే ఇది స్టార్ట్ చేశాను. ఇక నేను బయలుదేరుతాను. బాయ్.